దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో 202, కోల్కతాలో 209, హైదరాబాద్లో 190 నుంచి 195 రూపాయల వరకు తగ్గాయి. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. టెర్మినల్ను పరిశీలించిన అనంతరం జాతికి అంకితం చేస్తారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేయాలని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ తప్పులను ఆధారాలతో తిప్పికొట్టాలని, అక్రమ కేసులు, వేధింపులు అన్ని డిజిటల్ డైరీలో నమోదు చేయాలని సూచించారు. తెలంగాణలో నేటి నుంచి రేషన్ షాపుల్లో 3 నెలల రేషన్ పంపిణీ చేయనున్నారు. ఈ నెల 31 వరకు 3 నెలల రేషన్ తీసుకువచ్చని ప్రభుత్వం తెలిపింది. పోర్టబిలిటీ ద్వారా ఏ రేషన్ షాప్ నుంచైనా రేషన్ పొందే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రస్తుతం 55 అడుగుల వద్దకు ప్రవహిస్తోంది. 53 అడుగులు దాటడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక వరద గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 1.76 లక్షలు, అవుట్ఫ్లో 1,78,264 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.010 మీటర్స్కి చేరుకుంది. ఏపీలో ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసిందంటూ మరో వీడియో రిలీజ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. తనను దూషించిన వారిని క్షమించినట్లుగా ప్రకటించిన మోదీ దారి తప్పిన వారికి సరైన మార్గాన్ని చూపిద్దామని, సరికొత్త భారత్కు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ కుల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్ర దాడిలో 2 మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ త్వరలో భారత్కు రాబోతున్నారు. సెప్టెంబర్లో జరిగే బ్రిక్స్ సమావేశానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. గాల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత్కు జిన్పింగ్ రానున్నారు. ఇటలీలో నేపాల్స్ నగరాన్ని భూకంపం కుదిపేసింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు వాహనాలు ధ్వంసమవగా బొజ్జుహోలీలో కొన్ని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత ఆటగాళ్లు పతకాల వేట కొనసాగుతోంది. జావెలిన్ త్రో ఈవెంట్లో భారత్కు 2 పతకాలు దక్కాయి. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని దక్కించుకోగా యశ్వీర్ సింగ్కు కాంస్య పతకం దక్కింది.